ఎందుకో అందరూ బేబక్కని వంట మనిషిలాగానే చూస్తున్నారు అనిపించింది. ఆమెను ఒక గేమ్ ఆడడానికి కానీ, ఒక ఎంటర్టైన్మెంట్కి కానీ ఆమెకు ఛాన్స్ ఇస్తలేరు అని అనిపిస్తుంది. అండ్ పైగా ఏంటంటే ఈరోజు డ్రాగర్ కత్తి పోటు పొడిచే దగ్గర కూడా బేబక్క కరెక్ట్ టైంకి ఫుడ్ అందిస్తలేదని చెప్తున్నారు. ఏం చేస్తుంది, ఎంత చేస్తుంది? నిఖిల్ వాళ్ళ టీంలో ఉంది బేబక్క అండ్ మణికంఠ. ఉట్టి బేబక్క వర్క్ చేయాలంటే ఎక్కడి నుంచి చేస్తుంది? నాకైతే బేబక్కది ఏం తప్పు అనిపిస్తలేదు, బేబక్క ఫ్రస్ట్రేషన్ కూడా తప్పు అనిపిస్తలేదు. సో అదే ఇష్యూ నడిచింది. అక్కడ నిఖిల్తో ఏమంటుంది, నేను నీకు టీంలో ఉండను, నువ్వు ఫస్ట్ ఒకలాగా మాట్లాడినావు, ఇప్పుడు ఒకలాగా మాట్లాడినావు, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటానన్నావు. తర్వాత సోనియా నా ముఖం మీద అన్నది, నువ్వు ఎందుకు నన్ను అట్లా చూస్తున్నావు, నాకు అసలు నువ్వు అట్లా చూస్తుంటే ఇబ్బంది అని అనిపించింది అనేది నాకు పర్సనల్గా అన్నది. నాకు అది చాలా బాధ వేసింది. అందుకే నేను ఉండాలని నీకు చెప్తున్నాను, నీకు కన్వే చేస్తుంటే నువ్వు పట్టించుకోవట్లేదు అని అన్నది. ఇక్కడ నిఖిల్ బేబక్క విషయంలో ఎవరిది తప్పు అంటే, బేబక్క ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువై బేబక్కది మిస్టేక్ ఉంది, బట్ నిఖిల్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలని అనిపించింది నాకు. సో ఈ విషయంలో మాత్రం బేబక్క